డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. ఇన్ ఇంగ్లీష్, మ్యాన్ ఈజ్ లైక్ ఎ బ్రెత్, హిస్ డేస్ ఆర్ లైక్ ఏ పాసింగ్ షాడో అని వ్రాయబడి ఉంది. ప్రేమటువంటి సహోదరులారా, ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, అవును స్వామి, ప్రభువా, నీవు మమ్మల్ని భూలోకములో పుట్టించి పోషిస్తున్నందుకు నీకు వందనాలు. మేము మా స్వామి వట్టి ఊపిరిని పోలి ఉన్న వారము ప్రభువా. మా దినములు దాటిపోవు నీడవలే ఉండేటువంటి దినాలలో మేము బ్రతుకుతున్నాము స్వామి. ఇటువంటి మా స్వామి, మా ప్రభువ, చలనము కలిగినటువంటి మమ్మలను పోషిస్తూ ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు. ఎందరో కంటతడిని తుడిచి స్వామి నాయన వారి యొక్క కంటతడిని ఆనంద బాష్ప బిందులుగా మార్చుతున్న దేవుడు అని నీ పాదాల దగ్గర మనం చేస్తూ ప్రభుత్వ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరూ స్వామి కష్టాలలో, శోధనలో, పనిపాటల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, నాయన వేదనలతో, అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య, దురాత్మ శక్తుల మధ్య బాధపడే బిడ్డలందరినీ మీరు మా స్వామి దినమంతా కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట నాయన నువ్వు చేసిన మేలన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఊపిరిన పోలిన మమ్మలను స్వామి, మట్టిని దుమ్ముగా ఉన్నటువంటి మమ్మలను స్వామి ప్రభువా, నీవు ఎంతగానో ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.